హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే అది విలేజ్ కానీ సిటీలో కానీ మన పక్కింట్లో కానీ మన ఇంట్లో కానీ ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఎలా స్పందించవచ్చు, చుట్టుపక్కల మనం అంతా కలిపి ఒక ఒక వ్యక్తిని మనం ఎలా కాపాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో అనమాట. ఈ వీడియో మొత్తం ఎవరు స్కిప్ చేయకండి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ నేను రియల్ లైఫ్లో జరిగినట్టు చెప్తాను, ఎక్కడ నేను కలేసుకొని చెప్పట్లేదు. ఈ వీడియో స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. మా విలేజ్లో ఒక 2 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది, మేజర్ యాక్సిడెంట్. అది ఎలా అంటే మా విలేజ్లో నాకు తెలుసు కాదు, మా పెద్దవాళ్ళు తెలిసి కూడా అలాంటి యాక్సిడెంట్ నాకు తెలిసి ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ 2022లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒకతను ఆల్మోస్ట్ స్పాట్లో డెడ్, ఒకతను చెయ్యి ఇరిగిపోయింది అనమాట. చెయ్యి మొత్తం కట్ అయిపోయింది, కుడి చెయ్యి అనుకుంటా, మొత్తం కట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, తను హాస్పిటల్కి వెళ్ళాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ పర్టికులర్ యాక్సిడెంట్కి మేజర్ యాక్సిడెంట్ కదా, ఎక్విప్మెంట్స్ లేవు, సర్జరీ చేయలేమన్నారు, ప్రైవేట్కి వెళ్ళమన్నారు. సరే వీళ్ళు ప్రైవేట్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్ 1.5 lakh పే చేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఆ టైంలో సడన్గా జరిగింది కదా, ఆ టైంలో వీళ్ళ ఎవరికి డబ్బులు లేవు చేతిలో. వీళ్ళ ఎంతో ఒక 5,000 10,000 ఉండింది అనుకుంటా, తీసుకెళ్లారంట, డబ్బులు అయితే లేవు. సో ఇప్పుడు ఏమైంది, అతను ఈరోజు మధ్యాహ్నం యాక్సిడెంట్ జరిగితే నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు కూడా అట్లే ఉన్నాడు బెడ్ మీద. సో అందరూ బ్లడ్ ఇస్తున్నారు. మన ఊర్లో చాలామంది మా విలేజ్లో ఫ్రీగా బ్లడ్ ఇచ్చారు. కొద్దిగా డబ్బులు ఏదో చేద్దాం అనుకుని కొద్దిగా వచ్చిన వాళ్ళు 1,000-2,000 ఇచ్చేసి వెళ్ళిపోయారు, అంత బాగానే ఉంది. బట్ అతనికి మేజర్గా కావాల్సిన ఏంటంటే 5 lakhs దాకా అవుతుంది మొత్తం. ఈ 5 lakhs ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇల్లు ఏదో తాకట్టు పెట్టారంటారు, అది కూడా తాకట్టు పెట్టినా అప్పటికప్పటికే ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా. సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది నాకు. తర్వాత ఏమైందంటే అది ఎలా జరిగిందో చెప్తా. తర్వాత ఏమన్నారంటే మా విలేజ్లో కొంతమంది మేము పిల్లవాళ్ళు, యూత్, ముసలి వాళ్ళందరూ మా ఊర్లో కొద్ది డబ్బులు చాలా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. వేరే వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకి ముందుకు వచ్చి డబ్బులు సహాయం చేసి కొద్దిగా కాపాడారు. హ్యాపీ, ఇప్పుడు అతను బతుకున్నాడు, హ్యాపీగా తన పని తను చేసుకుంటున్నాడు. సో కదా, ఇప్పుడు ఒకరికి కాపాడు. ఇప్పుడు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్ అయినా సరే, మన ఇంట్లో అయినా సరే, ఎవరికైనా సరే ఏదైనా ఎమర్జెన్సీగా సడన్గా వచ్చినా అనుకోండి, ఇప్పుడు హాస్పిటల్కే వెళ్తున్నాం. ఇప్పుడున్న హాస్పిటల్స్కి వెళ్ళామంటే మీకు అందరూ తెలుసు ఇప్పుడున్న ఖర్చులు ఎలా ఉంటాయో. చిన్నగా హాస్పిటల్కి వెళ్తేనే ఎంతో అవుతుంది. సో ఒక్కొక్కసారి సర్జరీ అంటారు, ఎమర్జెన్సీ అంటారు, కష్టం. వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది, సర్జరీ అంటారు, ఆ డబ్బులు మనం బేర్ చేసుకోగలం. సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది నా దగ్గర. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లో ఒక 100 హౌసెస్ ఉన్నాయి అనుకోండి. మన విలేజ్కి ఒక 100 హౌసెస్ ఉన్నాయి. సో ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా నెలకి 10 రూపాయలు లెక్కన 100 ఇండ్లు కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకొని అందరూ కూడా కలెక్ట్ చేసుకొని ప్రతి నెల కానీ మనం కొద్దిగా అమౌంట్ వేసుకొని ఊర్లో పెద్ద మనుషుల ద్వారా, ఇప్పుడు ఊర్లో మనకు సర్పంచ్ ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, మన ఊరి పెద్దలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని ఈ మొత్తం ఫండ్ కలెక్ట్ చేసుకొని ఎవరో ఒకరు వెళ్ళి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్లో కానీ వేస్తే ప్రతి నెల ఎంతో కొంత మనం సేవింగ్ చేసుకుంటూ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లోనే ఎవరికొకరికి ఎమర్జెన్సీ, అది హాస్పిటల్ అనే కాదు, ఏదో ఒక ఎమర్జెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎమర్జెన్సీ కావాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏదైనా కూతురు పెళ్ళికి ఏదైనా అవసరం ఉండొచ్చు, కొద్దిగా అమౌంట్ కూడా తీసుకొని ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా కూడా ఇచ్చి, తక్కువ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వచ్చు, అదొక చేయొచ్చు. లేదు సపోజ్ ఎమర్జెన్సీ, నిజంగా ఎమర్జెన్సీ ఉండొచ్చు, ప్రాణ పరిస్థితిలో ఉండొచ్చు, అలాంటి మనం ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనం అమౌంట్ ఇవ్వచ్చు. అది ఎలా చెప్తా. ఇప్పుడు ప్రతి నెల అని చెప్తున్నాను కదా, ప్రతి నెల మనం సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కదా, సేవ్ చేస్తున్నాం కదా, ఈ అమౌంట్ని ప్రతి నెల మనం ఎంతో కొంత 10 రూపాయలు మినిమం అండి, 10 రూపాయల నుంచి మ్యాక్సిమం మీ కెపాసిటీ బట్టి మీరు ఇచ్చి ప్రతి నెల కొద్దిగా సేవ్ చేయగలిగితే ఒక ప్రాణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అది మన ఇంట్లో అయినా సరే, మన పక్కింట్లో అయినా సరే, మన విలేజ్లో. అలాగా మన విలేజ్ వాళ్ళని మనం కాపాడుకోగలిగితే ఆల్మోస్ట్ మన విలేజ్లో అందరూ కూడా హ్యాపీగా ఉంటారని నా నమ్మకం. అది కూడా చెప్తాను, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటి, మేము ఎందుకు ఇవ్వాలి, ఎవరికో ఏదో అయితే ప్రతి నెల మేము ఎందుకు 10 రూపాయలు ఇవ్వాలి, లేదా సమ్ అమౌంట్ నేను ఎందుకు ఇవ్వాలి అనొచ్చు. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మన విలేజ్లో ఆల్మోస్ట్ సంవత్సరంలో కొన్ని పండుగలు, కొన్ని ఫెస్టివల్స్ మనం చేస్తూనే ఉంటాం. పండుగలు వినాయక చవితి అని, తర్వాత సంక్రాంతి అని, దీపావళి అనేసి, ఇలా ఉగాది అనేసి చాలా మనం ఫెస్టివల్స్ అని చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి ఎత్తుకోండి, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రోడ్లలో నుంచి అందరు చందాలు అడిగి, మన ఊర్లో అడిగి, ఫ్రెండ్స్ని అడిగి చందాలు అడిగి డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాం. కలెక్ట్ చేసి బాగా అసలు గ్రాండ్గా ఆల్మోస్ట్ కొంతమంది 3 days 3 days వద్దు మాకు 10 days కావాలి, 11 days కావాలని 11 days ప్రతిరోజు ఆయనకు పూజలు చేసి, పండగలు చేసి, రోజు అన్నదానాలు చేస్తున్నాం.
11 రోజులు మనం అన్నదానాలు చేసి అన్నీ డామ్ డూమ్గా చేస్తున్నాం కదా. సో ఒక ఒక చిన్న పండక్కే మనం అంత చేస్తున్నాం కదా. ఎంత నాకు తెలిసి కొంతమంది లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వేలలో ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. సో అలాగా ఒక ఫెస్టివల్కే మనం చేస్తున్నాం కదా. ఒక మనిషి ప్రాణానికి మనం ఎంత చేయకూడదు ఒకసారి ఆలోచించండి. ఒక మనిషికి ప్రాణానికి మనం ఏదైనా కావాలంటే ఒక ఎమర్జెన్సీ, అది మన పక్కింటి వాళ్ళే, మన ఊరిలో కదా, మన విలేజ్ వాళ్ళే కదా, మనం కాపాడుకుంటే మన విలేజ్ వాళ్ళు అదే పండుగ నీతో పాటు హ్యాపీగా తను కూడా వచ్చేది డ్యాన్స్ చేస్తాడు, తను కూడా నీతో పాటు ఎంజాయ్ చేస్తాడు కదా అని నా క్వశ్చన్. ఓకేనా? సో ఇదొక సొల్యూషన్. ఇప్పుడు ఇలాగా తర్వాత జాతరలు వస్తాయి మన ఊర్లో. ప్రతి సమ్మర్ సీజన్లో ఆల్మోస్ట్ జాతర స్టార్ట్ అవుతాయి. ఈ జాతరకి చాలా వరకు మన ఊర్లో, మా విలేజ్లో అయితే ఇంటికి 1500 2000 రూపాయలు పంపకం వేస్తారు. బాగా గ్రాండ్ చేస్తారు. ఒక 5 lakhs పైన పెట్టి బాగా గ్రాండ్ చేస్తారు. అదే 5 lakhs ఒక జాతర, ఒక్క 2 days జాతరకి 5 lakhs పెడుతున్నాం కదా. అదే ప్రతి నెల కొద్దిగా అమౌంట్, ఒక 10,000 ఊరు మొత్తం కలిపి ఒక 10,000 20,000 వేస్తే నెలకి 2 lakhs అవుతుంది. సంవత్సరానికి 2 lakhs అవుతుంది. ఆ 2 lakhs ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికొవరికి ఎమర్జెన్సీ వచ్చింది, ఆ 1 yearలో ఎవరికొవరికి ఒక యాక్సిడెంట్ అయ్యింది, వాడికి కావాలి, ఒక ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు, ఆ 2 lakhs ఇస్తే అతను ప్రాణం నిలబెడితే అదే జాతరలో తను కూడా మీతో పాటు ఎంజాయ్ చేస్తాడు కదా. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవి చూశాను కాబట్టి ఇలా చేస్తే సొల్యూషన్ బాగుంటుందేమో అని అంటున్నాను. ఎందుకంటే దీనివల్ల ఫస్ట్ పాయింట్ ఎక్కడ సేవ్ అవుతా అంటే, ఇప్పుడు నాకే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాను, నాకు డబ్బులు లేవు నా చేతిలో. ఫస్ట్ పాయింట్ నేను అప్పులు చేయడం స్టాప్ చేస్తాను. మన ఊర్లో వాళ్ళంతా కలిసి నన్ను కాపాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పు బడ్డన్ అనేది తగ్గుతుంది. నా హాస్పిటల్లో ఎమర్జెన్సీ నన్ను కాపాడిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? కొద్దో గొప్ప నేను ప్రాణంతో బయట వస్తాను, మీ పేరు చెప్పుకొని హ్యాపీగా బతకగలుగుతాను. అదేవిధంగా ఇది నా ఊరిలో పుట్టిన దానికి మా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, నా వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నన్ను కాపాడారు అనేసి నేను చచ్చే వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని బతుకుతాను అనమాట. అంత హ్యాపీగా మన విలేజ్ వాళ్ళు బతుకుతారనమాట. ఇదే విధంగా ఒక్కసారి మన విలేజ్ స్టార్ట్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లో స్టార్ట్ చేసాం అనుకో, ఇప్పుడు రోజు చూస్తున్నాం ఎక్కడో ఒక అమ్మాయికి ఏదో ఒక సమ్ ప్రాబ్లం వచ్చింది, ఇంజక్షన్కి ఇన్ని కోట్లు అవుతుంది, ఇన్ని లక్షలు అవుతుంది అని అంటారు. దేశం మొత్తం ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో మొత్తం అందరూ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. అదే మన విలేజ్ నుంచి స్టార్ట్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లో మనకేదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసామంటే మన విలేజ్ని చూసి ఇంకొక విలేజ్, వాళ్ళని చూసి ఇంకొకరు, ఇలా ప్రతి ఒక్క విలేజ్ చైన్ లింక్ లాగా అందరూ కూడా ఇదే విధంగా పాటిస్తే నాకు తెలిసి ఆల్మోస్ట్ మన ఇంకా స్టేట్ లెవెల్ నుంచి దేశం వరకు మనం ఆల్మోస్ట్ ఇదే విధంగా కానీ పాటిస్తే ఆల్మోస్ట్ కొద్దో గొప్ప మనతో పాటు పక్కనున్న వాళ్ళని కాపాడుకోగలం అని నా నమ్మకం. అంతే, ఇంకేం లేదు. అంతే ఫ్రెండ్స్, ఇది చెప్పాలనుకున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి మీ విలేజ్లో అయినా సరే, అది ఏ విలేజ్ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా ఇది పాటిస్తారనుకుంటున్నా. మన పక్కనున్న వాళ్ళు ఎవరైనా సరే మనం కాపాడుకుందాం, మనతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా మనతో పాటు ముందుకు తీసుకెళ్దాం. అది కష్టమైన నష్టమైన మనం నెలకి ఎంతో ఖర్చు పెట్టేసి ఉంటాం, ఎక్కడెక్కడో తినేసి ఉంటాం, ఎక్కడెక్కడో తాగేసి ఉంటాం. నెలకు 10 రూపాయలు మీకు నాకు తెలిసి పెద్ద ఎక్కువ అమౌంట్ కూడా కాదు. కూల్ చేసేవాళ్ళు కూడా రోజు 100 రూపాయలు తాగేసేవాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు అది పెద్దదే కాదు, పెద్ద అమౌంటే కాదు నెల కట్టడం. అందరూ ఇది స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి నా వీడియో చూడండి, షేర్ చేయండి. ఇంకా మంచి విషయాలతో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. లోకేష్. థ్యాంక్ యూ.